హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను మీ సుధాకర్. ఇవాళ టాపిక్ తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకు? ఓవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు తెలంగాణ కాంగ్రెస్కు కొత్త రథసారథి ఎవరు అనేటువంటి అంశాలతో ఒక్కసారిగా కాంగ్రెస్లో హడావిడి మొదలైంది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మాత్రం ఉండబోదని, హైకమాండ్తో ఎలాంటి చర్చ జరగలేదని ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అయితే సీఎంగా, పీసీసీ చీఫ్గా రెండు బాధ్యతలను తానే నిర్వహిస్తున్నానని, కొంచెం సమస్య ఎదుర్కొంటున్నానని చెప్పిన ఆయన పీసీసీ చీఫ్ను మాత్రం ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు మాత్రం మీడియా ముఖంగా వివరించారు. ఇక ఇప్పుడు కథంతా పీసీసీ చీఫ్ ఎవరు, రేవంత్ రెడ్డి తన వారసుడిగా ఎవరిని సూచించారు అన్న చర్చ గాంధీ భవన్లో మొదలైంది. అయితే ఏ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్గా అవకాశం ఇస్తారు? సీనియర్ను ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి ఎంపిక చేస్తారా? పార్టీ సేవలను దృష్టిలో ఉంచుకొని పీసీసీ చీఫ్ ఎంపిక జరుగుతుందా? హైకమాండ్కు విధేయతగా ఉన్నవారికి ఈసారి అవకాశం ఇస్తారా అన్న కోణంలో కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. పీసీసీ చీఫ్గా తమ పేరును సిఫారసు చేయించుకునేందుకు ఏ యాంగిల్లో ముందుకెళ్ళాలి, ఎవరితో లాబింగ్ చేస్తే తమకున్నటువంటి అనుకూల సమీకరణాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు కొద్దిమంది ఉన్నారు. తదుపరి పీసీసీ చీఫ్ ఎవరు అనేది మాత్రం ఈ 2-3 రోజుల్లో తెలిసిపోతుందన్న చర్చ మాత్రం చాలా సీరియస్గా సాగుతుంది. సీనియర్లను అందుబాటులో ఉండాలని ఇప్పటికే హైకమాండ్ ఆదేశించినట్టు కూడా సమాచారం. ఇవాళ సాయంత్రం అంటే ఈరోజు కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది హైకమాండ్తో. పీసీసీ చీఫ్ రేస్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే సంపత్ మధుయాష్కి గౌడ్ వంటి నేతలు తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే చేస్తున్నారు. హైకమాండ్తో టచ్లో ఉన్నారు. అయితే అధిష్టానం ఎవరికి అభయహస్తం ఇస్తుందో మాత్రం మనం వేచి చూడాలి. అయితే ఎంపిక అర్హతల విషయానికి వస్తే మాత్రం పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అయి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత పగ్గాలు స్వీకరించే నేత కూడా ఆ మేరకు సామర్థ్యంతో ఉండాలనేది మాత్రం అధిష్టానం యోచనగా పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా గాంధీ కుటుంబం పట్ల విధేయత తప్పనిసరి, అర్హత అనేది కాంగ్రెస్లో ఉన్న అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఏ సామాజిక వర్గానికి ఈ దఫా అవకాశం ఇస్తారనేది కూడా పార్టీలో ఒక ఉత్కంఠకు తెరలేపుతుంది. పీసీసీ చీఫ్గా ఎస్సీ సామాజిక వర్గం నుండి అవకాశం ఇస్తారా, లేక బీసీలకు అవకాశం ఇస్తారా అన్న చర్చ కూడా ప్రముఖంగా ప్రస్తుతం కాంగ్రెస్లో నడుస్తుంది. అంతేకాకుండా ఓసీల నుండి అంటే రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ ఆ పీఠం దగ్గుతుందా అన్న అంశం పైన కూడా చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయన పీసీసీ చీఫ్గాను అటు సీఎంగా కూడా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసే కార్యాచరణలో భాగంగా పీసీసీ పీఠాన్ని సమర్థుడైన వ్యక్తికి మాత్రం ఇస్తారనేటువంటి ఊహాగానాలు ఆ పార్టీలో నడుస్తున్నాయి. అయితే ఇప్పటికే తమకు కావాల్సిన సమాచారం సేకరించి హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ చీఫ్గా అవకాశం ఎక్కువగా ఉన్నట్లు, రేవంత్ రెడ్డి అతనికే ఓటు వేసినట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ విషయంలో అటు ప్రభుత్వాన్ని నడిపే విషయంలో రేవంత్ రెడ్డికి, పార్టీని నడిపే విషయంలో పీసీసీ చీఫ్కి మధ్య ఒక సమన్వయం ఉండాలనేది ముఖ్యంగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ పీసీసీ ఎంపికలో ప్రధానంగా ఈ అంశమే ప్రముఖంగా ఉండవచ్చు అన్నటువంటి సమాచారం ఉంది. అటు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకలతో రేవంత్కున్న సంబంధాల దృష్ట్యా ఈ ఎంపికలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ప్రముఖంగా ఉండవచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. అదేవిధంగా పాలన వైపు కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ నేతృత్వంలో ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి కొత్త సారథి తెలంగాణలో కాంగ్రెస్కు ఒక గట్టి పునాది రానున్న కాలంలో వేసే విధంగా పీసీసీ చీఫ్ పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డితో సమన్వయంతో ముందుకు నడవాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి సమర్థుడైన నేతను ఎంపిక చేస్తారని, అందులో మహేష్ కుమార్ గౌడ్ ముందున్నట్లు మాత్రం మనకు తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు అతనే 100% ఎంపిక అవకాశం ఉంది. ఇది ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. నిత్యం కొత్త వార్తలతో, రాజకీయ విశ్లేషణలతో, ఇంట్రెస్టింగ్ కథనాలతో మీ ముందుకు వస్తుంది ఏబీపీ దేశం. థ్యాంక్ యూ.